వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. అల్లూరి జిల్లా అరకులయ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో అరకు ఏరియా ఆసుపత్రిలో ఆవరణలో జరుగుతున్న కార్మికుల సమ్మె. వేతనాలు సమయానికి చెల్లించకపోవడం, 2024లో ప్రకటించిన 18,600 కనీస వేతనాలు అమలు చేయకపోవడంతో ప్రధాన కారణం. కాంట్రాక్టు వేతన చెల్లింపులో విఫలమయ్యారని, కొందరికి 2-3 నెలలకు ఒకసారిగా మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. పాడేరు ఏరియా హాస్పిటల్ తో సహా మన్యంలోని 5 ప్రభుత్వ ఆసుపత్రులలో 230 మంది దినసరి వేతన కార్మికులు నేడు నుండి సమ్మెకు దిగారు. జీవో అమలు చేయాలి, పెరిగిన వేతనం అమలు చేయాలి, పట్టే జీతాలు చెల్లించాలి, పిఎఫ్ సమస్య పరిష్కారం చేయాలి, కొంతవరకు పిఎఫ్ ఇవ్వాలి, పట్టే వేతనం తక్షణం చెల్లించాలి, పట్టే వేతనం తక్షణం చెల్లించాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. సమస్య పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం చేయాలి. వారం మొదటి వారం జీతం ఇవ్వాలి. మొదటి వారం జీతం ఇవ్వాలి. సమస్య పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం చేయాలి. భవిష్యత్తు 24 పెంచిన జీవన అమలు చేయాలి. 24 పెంచిన జీవన అమలు చేయాలి. ప్రకారం వేతనం ఇవ్వాలి. సిఐటియు శానిటేషన్ ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా శానిటేషన్ కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది. పాడేరు జిల్లా కేంద్ర ఆసుపత్రి, చింతపల్లి ఆసుపత్రి, ముంచుముట్టు ఆసుపత్రి, అరకు ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి సుమారు 170 మంది శానిటేషన్ కార్మికులు ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. టెంట్లో సమ్మె చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 2024లో ప్రభుత్వం వాళ్ళ జీతం 18,600 జీతం పెంచుతూ ఒక జీవోని అమలు చేసింది. ఆ జీవో ఇచ్చింది. ఆ జీవోని ఇప్పటి వరకు కూడా కాంట్రాక్ట్ అమలు చేయలేదు. అమలు చేయకుండా వాళ్ళు తాత్యారం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్ ఏదైతే 2024 వచ్చిన జీవో ఉందో ఆ జీవో అమలు చేయాలి. అమలు చేయడంతో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏరియర్స్ రూపంలో కూడా మిగతా బ్యాలెన్స్ చెల్లించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ఈరోజు డిమాండ్. కొత్తగా చాలామంది జాయిన్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా పిఎఫ్ ఇవ్వాలి. అలాగే కొంత పాత వారికి పిఎఫ్ సమస్య ఉంది, చాలా కొన్ని కన్ఫ్యూజ్ ఉంది. ఆ పిఎఫ్ సమస్య కూడా పరిష్కారం చేయాలి. ప్రతి నెల 5వ తారీఖున వేతనాలు చెల్లించాలి. అలాగే పనిభారం తగ్గించాలని చెప్పేసి ఈ ప్రధాన డిమాండ్ల మీద ఈరోజు కూర్చోవడం జరిగింది. అంతకుముందు నెల రోజుల క్రితమే కాంట్రాక్ట్కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి, మిగతా ఉన్నతాధికారులకి, ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇప్పటివరకు కూడా ఇటువంటి వాళ్ళ నుంచి సమాధానం రాలేదు. కానీ ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కాంట్రాక్ట్ గారు వచ్చి ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్లు పరిష్కారం చేసేంత వరకు కూడా సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. ఈ సమ్మె పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మిగతా కార్మిక సంఘాలని, మిగతా ప్రజా సంఘాల మద్దతుతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయం చేయడం కోసం మేము ప్లాన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.